దశమహావిద్యల్లో భాగంగా కాళీమాత గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అశ్వధాటి స్తోత్రాన్ని రచించిన కాళిదాసు ఎవరో తెలుసుకుందామా? ఒక రాజుకి అందమైన కుమార్తె ఉంది. రాజుగారి కుమార్తెను తన కుమారునితో వివాహం జరిపించాలని మంత్రి ఆశించాడు. అయితే రాజు అందుకు అంగీకరించలేదు. ఏ రాజ్యంలో అయినా రాజకుమారుడితో తన కూతురి వివాహం జరిపిస్తానని రాజు స్పష్టం చేయడంతో మంత్రికి కోపం వచ్చింది. రాజుకు తగిన శాస్తి చేయాలని మంత్రి ఓ పథకం పన్నాడు. ఓ అమాయకుడు మూర్ఖుడు అయిన ఓ కుర్రవాడిని రాజకుమారునిగా ముస్తాబు చేసి రాజును నమ్మించి రాజకుమార్తెతో వివాహం తంతు పూర్తి చేయించాడు. ఒక రోజు రాత్రి శయ్యాగృహంలో రాజకుమారికి వాస్తవ పరిస్థితి అర్థమైంది. విద్యావిహీనుడైన తన భర్తను ఏ విధంగా అయినా విద్యావేత్తను చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉజ్జయినిలో కొలువైన ప్రసిద్ధ దేవత మహాకాళి అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని రాకుమార్తె ఉపదేశించింది. కాళీమాత రాత్రి సంచారం కోసం దేవాలయం నుంచి బయటికి వెళ్ళిపోగానే ఆ దేవత దూరంగా వెళ్ళిపోవడం గమనించి దేవాలయం లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని గడిపెట్టి కూర్చున్నాడు. ఆ తరువాత కాళీమాత ఏ విధంగా అనుగ్రహించింది? తెనాలి రామకృష్ణ విషయంలో కూడా కాళీమాత ప్రత్యక్షమై 2 చేతుల్లో 2 పాత్రలు ధరించి ఒక పాత్రలో పాలు మరొక పాత్రలో పెరుగు ఉన్నాయని, ఒకటి విద్య రెండోది ఐశ్వర్యాన్ని ప్రసాదించే శక్తి ఉందని, ఏది కావాలో ఆలోచించుకొని ఒక పాత్రను ఎంచుకొని స్వీకరించాలని చెప్పింది. తెనాలి రామకృష్ణ మాత్రం ఆ 2 పాత్రలను తీసుకుని అందులోని పదార్థాలను తాగివేశాడు. అప్పుడు ఆ కాళీ దేవత ఏ విధంగా స్పందించింది? ఆ విశేషాలను తెలుసుకోవాలంటే హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో పూర్తి వీడియో ఉంది, వీక్షించగలరు. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను మీరు మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి.